మాం మదీయంచ నిఖిలం చేతనా చేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకరు స్వయం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. ఈ మాసంలో నృసింహదేవుడి యొక్క ఆరాధన మనకు ఎంతో గొప్ప రక్షణను కలగజేస్తుంది. ప్రహ్లాద వరదుడు నిజ భక్త రక్షణ తత్పరుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారు ఈ వైశాఖ మాసంలో అనేకానేక క్షేత్రాలలో తన యొక్క దివ్య బ్రహ్మోత్సవాలను జరిపించుకుంటూ ఎంతో వైభవంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆరాధన మనకు ఎంతో గొప్ప ఫలాన్ని అందజేస్తుంది. అందుకే కోరుతున్నాం, మాం మదీయంచ నిఖిలం చేతనా చేతనాత్మకం. స్వామి, నేను ఈ మానవ జన్మమును ఎత్తాను అంటే అది నీ యొక్క అనుగ్రహం. కనుక నన్నే కాదు, నాకు సంబంధించినవి అని నేను ఏమేమైతే అనుకుంటూ ఉన్నానో వాటన్నింటినీ నీవే తీసుకో, నన్ను కూడా నీవాడిగా అనుకో. ఎలాగైతే ప్రహ్లాదుణ్ణి నీవాడిగా అనుకొని నీవు రక్షించావో సర్వకాల సర్వావస్థల యందు కూడా, అలా నన్ను రక్షించు. మాం అంటే నన్ను, మదీయం చ నావి అనుకునేటువంటివన్నీ, నిజానికి నావంటూ ఏమీ లేవు, కానీ మేము మానవులం కదా, భ్రమ చెందుతూ ఉంటాం నావి నావి అనుకొని. అవి మాం మదీయం చ నిఖిలం చేతనా అచేతనాత్మకం. అవి చేతన వర్గంలో ఉండనీగాక అచేతన వర్గంలో ఉండనీగాక, వాటన్నింటినీ కూడా మాం మదీయంచ నిఖిలం చేతనా చేతనాత్మకం స్వకైంకర్యోపకరణం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే నీ యొక్క కైంకర్యమునకు ఉపకరణములైనటువంటివే తప్ప వేరొకటి కాదు. చివరికి నేను, నా ఆత్మ, నా యొక్క ఏకాదశ ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతరింద్రియమైనటువంటి మనస్సు, ఇదిగో ఈ కరచరణాద్యవయవాలతో ఉన్నటువంటి ఈ శరీరము, అవే కాకుండా నాకంటూ ఈ లోకంలో ఇళ్ళు, వస్త్రములు ఇలాంటివి ఏమున్నా కావచ్చు, అవన్నీ కూడా స్వకైంకర్యోపకరణం, నీ కైంకర్యానికి ఉపకరణములే ఇవన్నీ. నేను నీ కైంకర్యానికి ఉపకరణమే, నా ఇంద్రియములు నీ కైంకర్యమునకు ఉపకరణమే, నా శరీరము నీ కైంకర్యమునకు ఉపకరణమే. నావని అనుకుంటున్నటువంటి అవి ఏవైనా ఈ లోకంలో ఉండవచ్చు కాక అవన్నీ నీ కైంకర్యమునకు ఉపకరణములే తప్ప వేరొకటి కాదు. ఈ ఒక్క భావన చాలా గొప్పది. అటువంటి భావనలో మనం ఉండగలగాలి. అదే అంటున్నాం, స్వకైంకర్యోపకరణం వరద స్వీకరు ప్రభో. ఓ వరద, ఎంతగానో వరదానములతో జీవుణ్ణి అనుగ్రహించేటువంటి వాడవు, ప్రహ్లాద వరదుడవైనటువంటి ఓ గోవింద లక్ష్మీ నృసింహ స్వీకరు ప్రభో. నన్నే కాదు, నా వంటూ ఈ లోకంలో ఏదైనా ఉంటే అన్నింటినీ స్వీకరించు.
నాకు నేనుగా ఉండడం ఇష్టం లేదు, నేను నీవాడిగా ఉండడం అంటే నాకు ఇష్టం. కనుక నన్ను నీవాడిని చేసుకో స్వామి, అంతకు మించి మరేది కూడా అవసరం లేదని మనమందరం కూడా భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 29వ తేదీ, వైశాఖ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున త్రయోదశి తిథికి అధిదేవత కామధేనుడు. వారి యొక్క అనుగ్రహంతో ప్రతి కోరిక ధర్మానుగుణంగా ఉండేలాగా మనమందరం కూడా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము హస్త నక్షత్రం, నక్షత్రానికి అధిదేవత సూర్యుడు. ఈరోజు సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి ఫలాలను కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము బుధవారము రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం, విశేషించి తులసీ దళాలతో ఆరాధనం మోక్షరూపమైనటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. కనుక తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఈ తత్వాన్ని మనమందరం కూడా జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. శృతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణం, కామాదదివ సంజీయాత్ కశ్చిదద్భుతకేసరీ. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు భగవదవతారాలలో 4వ అవతారంగా ప్రసిద్ధిగాంచినటువంటి నరసింహ అవతార వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క అవతార రహస్యాలని మొట్టమొదటగా అందరికీ తెలియజేశాడు. నందనందనుడి యొక్క ఆ సుందర వచనామృతం ఏమిటి అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అన్నారు. మొట్టమొదటగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం అనేది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, అంటే అది పైకి వస్తూ ఉంటుందో, యదా యదా హి ధర్మస్య గ్లాని కుంటుపడుతూ ఉంటుంది భారత అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం అనేది అలా పెళ్ళుబుగుతూ ఉంటుందో, తదా అహం ఆత్మానం సృజామి అన్నాడు భగవానుడు. అప్పుడు నేను నా యొక్క స్వరూపాన్ని నేను అందరికీ కూడా తెలియజేయట చేస్తాను అన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, ధర్మ రక్షణ ముఖ్యం. అధర్మం అనేది పెరగకూడదు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ధర్మానికి ఎన్ని పాదాలంటే, కృతయుగంలో 4 పాదాలతో, అలాగే త్రేతాయుగంలో 3 పాదాలతో నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది ధర్మం, కలియుగంలో 1 పాదంతో నడుస్తున్నది. అంచేత భగవానుడు చూశాడు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింప చెయ్యాలి. అలాగే వాళ్ళందరూ కూడా ధర్మ మార్గాచరణంలో ఉంటే వాళ్ళని తొందరగా వెంటనే మనం ఉజ్జీవింప చేయవచ్చు అని భగవంతుని యొక్క ఆశయం. కనుక ఈ శ్లోకం ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని ఆ దేవదేవుడు తెలియజేశాడు. ఇది మాత్రమా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారత, సాధూనాం పరిత్రాణాయ దుష్కృతాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే సంభవామి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఎవరు సాధువులు అన్నారు? సాధువులని నేను రక్షించడానికి అవతారాల్ని స్వీకరిస్తాను అన్నప్పుడు, సాధువులు అంటే మనం ఏమనుకుంటామండి? ఏమీ తెలియకుండా అలా మౌనంగా కూర్చునేవాడు సాధు అనుకుంటాం. కానీ సాధువులు అనేటువంటి వాళ్ళు ఉపాసకులు అని అర్థం. ఎల్లప్పుడూ భగవత్ చింతనను కలిగిన వారు, సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవన్నామ సంకీర్తనం చేస్తుండే వాళ్ళే సాధువులు అవుతారు. అందువల్ల సజ్జనులు, సాధువులు అంటే మంచివాళ్ళు అనే ఒక అర్థం ఉన్నా కూడా ఆ మంచితనం వాళ్ళకి ఎలా వస్తుందంటే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటారు. అలాగే మన లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఎవ్వరికి కూడా ఎటువంటి ఆటంకాన్ని కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్లే సాధువులు అనబడతారు. అటువంటి మహర్షులు కావచ్చు, మునులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, పండితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సాధువుల యొక్క గోష్ఠిలో చేరుతారు. పరిత్రాణాయ సాధూనాం దుష్కృతాం వినాశాయ. దుష్కృతాం అంటే దుష్టమైనటువంటి కర్మలను చేయవారు. ఏది దుష్టమైనటువంటి కర్మ అంటే, వేద విహితమైనటువంటి కర్మలు చేసేవారు సాధువు. వేద నిషిద్ధమైనటువంటి కర్మలను ఎవరైతే చేస్తారో వాళ్ళు దుష్కృతు, వాళ్ళందరూ కూడా దుర్జనులు అవుతారు. అందువల్ల ఇతరులను హింసించడం, ఇతరులపైన లేనిపోని విషయాలను చెప్పడం, ఇదంతా కూడా అది మాత్రం కాదు, హింస ప్రవృత్తి చక్కగా అంటే బాగా కలిగిన వాళ్ళు కనుక దుష్కృతం. అటువంటి వాళ్ళని ఎవరైతే లోక కంటకులు ఉంటారో, లోకల్లో ఉన్నటువంటి సజ్జనులను ఎవరైతే హింసిస్తారో వాళ్ళందరూ కూడా దుష్కృతులు అని అనబడతారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ధర్మాన్ని, ధర్మం అంటే ఏమిటి? ధర్మో రక్షిత రక్షిత అంటే ఏమిటి? ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా అన్న రీతిగా ఆ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పిన రీతిగా అచ్యుతుడు ఎవరైతే ఉంటాడో అతడే ధర్మానికి ప్రభు. ఈ ధర్మం అంటే ఏమిటి అన్నారు?
వేదంలో చెప్పబడిన విషయాలంతా కూడా చక్కగా ఆచరించడం. అందువల్ల అటువంటి విషయాలు ఎవరికైతే చాలా చక్కగా అవలంబనంలో ఉంటుందో వాళ్ళందరూ కూడా ధర్మపరాయణులు అని అనబడతారు. అంచేత భగవానుడు ఈ ప్రకారంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేనే ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటారు అని శ్రీమన్నారాయణుడు చెప్పుకున్నాడు కనుక అటువంటి అవతారాలలో 4వ అవతారం నరసింహావతారం. భగవంతుడు ఏ ప్రకారంగా అవతరిస్తాడు ఎవరికీ తెలియదు. ఏ కాలంలో ఎటువంటి ఆపద సంభవిస్తుందో ఆయా కాలానికి అనుగుణంగా భగవంతుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. అంచేత నరసింహావతారం ఏ ప్రకారం జరిగింది, ఎవరి కొరకు జరిగింది అంటే లోకంలో అందరూ కూడా హిరణ్యకశిపుని సంహరించడానికే భగవంతుడు అవతరించాడు అన్నారు. కాదండి, తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క విశ్వాసం వమ్ముపోకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతోనే భగవంతుడు అవతరించాడు. భక్తుడు నమ్ముకున్నాడు, స్వామి మనల్ని కాపాడుతాడు. అటువంటప్పుడు మనం కాపాడకపోతే ఆ భక్తుడు ఏమనుకుంటాడు, భగవంతుడు అనేవాడు లేదు అని అనుకుంటాడు. అందువల్ల ఈనాడు ఆ నృసింహ జయంతి అనేది మనకు వస్తున్నది కనుక ఆ నృసింహ జయంతి నాడు నృసింహావతారం ఏ ప్రకారంగా జరిగినది, తిరుమల క్షేత్రంలో ఏ ప్రకారంగా ఆ నృసింహ జయంతి వేడుకలు జరుగుతాయనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా రేపటి రోజు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు శ్రీమద్ రామాయణాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఆ దేవదేవుని యొక్క పట్టాభిషేకంతో సహజంగా ప్రవచనం కానీ యజ్ఞం కానీ ఇవన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. శ్రీరామ పట్టాభిషేకము అంటే సంప్రదాయం ప్రకారం రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ అని కదా వాల్మీకి రామాయణంలో చెప్పున్నారు. శ్రీరామచంద్ర ప్రభువుతో పాటు సీతాదేవి కూడా ఆసీనురాలై ఉన్నారు సింహాసనం పైన. ఆ దృశ్యంలో ఇప్పుడు సహజంగా మహామండలేశ్వరులు మహారాజులు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు వారికి ఎన్నో ఐశ్వర్యాలు ఎన్నో హంగులు ఉంటాయి. పాదాలు సింహాసనంపై కూర్చున్న సమయంలో ఆ పాదాల కింద తాకూడదు. పాదానికి ఒక పీఠం ఉంటుంది, పాదపీఠి అంటారు. మహారాజు గారు ఆ సువర్ణమయమైనటువంటి పాదపీఠి. ఎందరో సామంతరాజులు ఒక మహారాజు గారిని సేవిస్తూ ఉండగా ఆ మహారాజు వైభవము ఎలా తెలుస్తుందంటే ఆయన పాదాలు కూడా బంగారు పీఠంపై పెట్టి కూర్చుంటాడు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పట్టాభిషేకం జరిగిన సమయంలో ఆయన పాదపీఠం ఎవరు అంటే హనుమంతుడే.
శ్రీరామ ముద్రికా చిత్త సంధావని పావని పదపీఠమై వహింప. శ్రీరామ పాదుకా సేవాభినిరతుండు భరతుండు ఛత్రంబు పట్టి నిలువ. సౌభ్రాత్ర నిధులు లక్ష్మణుడు శత్రుఘ్నుండు వినతులై చామరాల్ విజుచుండా. నిత్యానపాయిని నిఖిల జగన్మాత సీత వావంక సంస్థితి వహింప. ఆ విధంగా కదా రాముడు కొలువు తీరాడని రామాయణం వర్ణిస్తూ ఉంది. అప్పుడు పావని పదపీఠమై వహింప. ఆయన ఆ విధంగా పాదపీఠంలాగా పద్మాసనం వేసుకుని కూర్చొని సీతారాముల యొక్క పాదపద్మాలను తాను సంవాహనం చేస్తూ తన పద్మాసనంలో ఆ పద్మాసన పీఠిగానే రాముడు ఆ రోజు ఆసీనుడైనాడు. అప్పుడు హనుమంతుల వారు సంకీర్తన చేశారు రాముణ్ణి. అయోధ్యాపుర నేతారాం మిథిలాపుర నాయికాం రాఘవాణాం అలంకారం వైదేహానాం అలంక్రియాం. రఘువంశ సముద్భూతాం నిమీనాం కులదీపికాం సూర్యవంశ సముద్భూతాం సోమవంశ సముద్భవాం. రఘూణాం కులదీపంచ నిమీనాం కులదీపికా సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవం. పుత్రం దశరథస్యాపి జనకరాజస్య పుత్రిక. అంటే ఈ స్తోత్రం యొక్క విలక్షణంగా మనకు కనిపించే అంశం ఆ శ్లోకాల్లో ప్రతి శ్లోకంలోనూ రాముడు సీత ఇద్దరు ఉంటారు. రఘూణాం కులదీపంచ నిమీనాం కులదీపికాం. నిమి వంశము అంటారు జనక మహారాజు గారి వంశాన్ని. ఈ రఘుకులం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యవంశం నుంచే వచ్చింది సాక్షాత్. నిమి వంశం ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రవంశం నుంచి సోమవంశం సముద్భవాం. పుత్రం దశరథస్యాపి శ్రీరామచంద్ర ప్రభువు దశరథ మహారాజు గారి కుమారుడు. జనకరాజస్య పుత్రిక జనక మహారాజు గారి కుమార్తె సీతాదేవి. వశిష్ఠానుమతాచారం శతానంద మతానుగాం. ఈవైపేమో వశిష్ఠుల వారే పురోహితుడుగా కూర్చున్నారు ఆ పెళ్ళి ఆ పట్టాభిషేకం చేయడానికి. పెళ్ళిలోనూ అంతే. ఇటు జనక మహారాజు గారి తరఫున శతానంద మహర్షి అంటే జనక మహారాజు గారి యొక్క ఆస్థాన పురోహితుడు ఆయన. అహల్య గౌతమి మహర్షుల యొక్క సంతానం. అహల్య గౌతమ మహర్షుల యొక్క సంతానం బిడ్డ ఆయన శతానంద మహర్షి. రామాయణంలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది కళ్యాణ విశేషంలో. ఇటు వశిష్ఠుల వారి మతానుసారం కానీ అటు శతానందుల వారు ఆదేశానుసారంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. కౌసల్యాగర్భ సంభూతం వేదగర్భోదితాం స్వయం. చూడండి, శ్రీరామచంద్ర ప్రభువు కౌసల్యాగర్భ సంభూతుడు, అమ్మవారేమో వేదగర్భ భూమిలో నుంచే వచ్చారు. రత్నగర్భ వేదగర్భ అంటే భూమాతే, అయోనిజి కదా ఆ తల్లి. అలా ఇది ఈ స్తోత్రము ఫలశ్రుతి శ్లోకాలతో కలిపి 12 శ్లోకాలు ఉంటుంది. ఈ శ్లోకాలు సద్య ఫలప్రదములు అని పెద్దలు చెప్పారు. మనం ఏ స్తోత్రమైనా చదివితే ఒక ఫలశ్రుతి ఉంటుంది. ఏదో మనకి ఆ మేలు జరుగుతుంది ఈ మేలు జరుగుతుందని. ఇది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి ఏమిటంటే సద్య ఫలప్రదం. అది రామానుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది, హనుమంతుని యొక్క అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి విశ్వాసం గొప్పది. విశ్వాసంతో మనం ఆరాధించినప్పుడు తప్పకుండా ఆ పరమాత్మ కరుణిస్తాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఉన్నటువంటి ఒక మనోజ్ఞమైనటువంటి అంశం ఇది అని మనం గ్రహించి ఆ రామానుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి.